మనం యూజువల్‌గా మాస్టర్ చేసిన ఫైల్స్‌ని మనం యూట్యూబ్‌లో గానీ, అలాగే స్పాటిఫై గానీ, అలాగే డిఫరెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటాం. సో, అది మనం అప్‌లోడ్ చేయకముందే ఆ యొక్క సౌండ్ క్వాలిటీని గానీ, ఆ యొక్క ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, ఎలా సౌండ్ ప్లే అవుతుందనేది వినడం చాలా ముఖ్యం అనమాట. సో, ఆ విధంగా మనకి ముందుగానే తెలుస్తుంది. ఏ విధంగా మనకి ఆ యొక్క సౌండ్ ప్లే అవుతుందనేది. దానికోసం మనకి ఫ్రీలో ఒక వెబ్‌సైట్ ఉంది. సో, ఆ యొక్క వెబ్‌సైట్‌లో మనం ఈ యొక్క ఫైల్స్‌ని డ్రాప్ చేసినట్టయితే, మనకి ఏ ప్లేయర్‌లో, ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏ విధంగా ప్లే అవుతుందనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అదేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకోసం మీరు గూగుల్‌లో జస్ట్ లౌడ్‌నెస్ పెనాల్టీ డాట్ కామ్ అని చెప్పేసి సో, ఇలా క్లిక్ చేసినట్టయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క ఫైల్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, ఆ యొక్క పర్టిక్యులర్ ప్లాట్‌ఫామ్‌లో ఎంత వాల్యూమ్ అనేది మీకు నార్మలైజ్ అవుతుంది. అలాగే ఆ యొక్క సౌండ్ ఎలా ప్లే అవుతుందని మనం ముందుగానే వినొచ్చు. ఆ యొక్క వాల్యూస్‌ని అలాగే సౌండ్‌ని మనం అబ్జర్వ్ చేద్దాం. అందుకోసం నేను జస్ట్ ఒక ఫైల్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రాసెసింగ్ అవుతుంది. సో, ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఫైల్ అనేది యూట్యూబ్‌లో ఎంత వాల్యూమ్ అనేది తగ్గుతుంది, అలాగే స్పాటిఫైలో ఎలా తగ్గుతుంది, అలాగే డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎంత వాల్యూమ్ అనేది తగ్గుతుందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అదే విధంగా మనకి ఈ యొక్క వాల్యూమ్‌ని అలాగే ఈ యొక్క సాంగ్‌ని కూడా మనం వినుకోవచ్చు. ఈ విధంగా ప్లే చేసినట్టయితే ఇక్కడ మనకి ఆ యొక్క సౌండ్‌తో మనకి ప్లే అవుతుందనమాట. సో, మనం మాస్టర్ చేసిన వాల్యూమ్ అలాగే ఇందులో యూట్యూబ్‌లో వచ్చే వాల్యూమ్ గాని, క్లారిటీ గాని, క్వాలిటీ గాని ఏ విధంగా ఉంటుందనేది ఈ వెబ్‌సైట్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.